హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. అందరికి హ్యాపీ సండే భయ్య. ఏంటి ఎప్పుడు చూసినా మన ఛానల్లో సండే సజెషన్ వస్తుంది కదా, ఈ టైంకి రాలేదని చూస్తున్నారా? రాదు భయ్య. ఈ వీక్ అయితే సండే సజెషన్ అయితే క్యాన్సిల్ చేస్తా. ఎందుకంటే ఓజీ కన్నా స్పెషల్ ఏముంటుంది చెప్పండి. యాక్చువల్లీ ఈ వీడియో ముందే ప్లాన్ చేసింది. మార్నింగ్ ఎలాగో ట్రైలర్ వస్తుంది కదా, సో ఆఫ్టర్నూన్ కి వీడియో పెడదామైతే అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ డివివి మామ గట్టిగానే దింపాడు అందరికి. ఈవినింగ్ ఈవెంట్ లో అని చెప్పాడు. టైం కూడా మెన్షన్ చేయాలి. సర్లే ఇంకా వాటి కోసం ఏం వెయిట్ చేస్తాంలే అని చెప్పి వీడియో అయితే పెట్టేస్తున్నా. అండ్ తమిళలో మీరు చూసింది కూడా కరెక్టే. హైప్ తగ్గించుకుందాం రండి అనే పెట్టా. ఏంటి బ్రో అందరూ హైప్ పెంచుకుందాం కదా అంటారేమో. మంది ఆ బ్యాచ్ కాదు భయ్య, మందంతా హైప్ తగ్గించుకునే బ్యాచ్ అనమాట. ఎంత తక్కువ హైప్ ఉంటే అంత మంచిది అనమాట. సో అందుకే మీరు కూడా హైప్ తగ్గించుకుందాం అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చి ఎందుకు ఇంత హైప్ ఓజీకి సింపుల్ గా చెప్పేస్తా. పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ గా వస్తున్న మూవీ భయ్య అంటే ఇంతకు ముందు తెలియదని అడుగుతారేమో. ఇక్కడే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకోవాలి, ఒరిజినల్ స్టోరీతో ఉన్న మూవీ. ఇదే మెయిన్ హైప్ అనమాట మూవీకి. లాస్ట్ మూవీ అజ్ఞాతవాసి గట్టిగా దింపారు గురూజీ గారు. దాని తర్వాత వచ్చినవన్నీ రీమేక్స్. ఒక ఒరిజినల్ మూవీ వచ్చింది హరిహర వీరమల్లు. దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఫ్యాన్స్ ఒపీనియన్, నాది కాదు. సో ఇన్ని కష్టాల తర్వాత ఒక ఒరిజినల్ స్టోరీతో వస్తున్న పవన్ కళ్యాణ్ గారి మూవీ కాబట్టి ఈ మాత్రం హైప్ సహజం అని చెప్తాను నేను. అండ్ ఇంకా సుజిత్ డైరెక్షన్, రన్ రాజా రన్ను, సాహో, ఈ 2 మూవీస్ డైరెక్ట్ చేశాడు సుజిత్. ఆ డైరెక్షన్ పరంగా బాగుంటుందని హైప్ ఉంది. అంతకంటే ఎక్కువగా ఉన్న హైప్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ సుజిత్. ఫ్యాన్స్ మధ్యలోంచి వచ్చి తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. అది కూడా 2.5-3 years అనుకుంటా ఈ మూవీకి ఇచ్చిన టైం కూడా. సో ఆయన వే ఆఫ్ టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఏ రేంజ్ లో ఉంటుందో సాహోలో చూసి ఉంటారు. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో మీరు రన్ రాజా రన్ లో చూసే ఉంటారు. అలాంటిది తన ఫేవరెట్ హీరోకి ఓజీ అనే ఒక రియల్ స్టోరీ తీసుకొచ్చి డైరెక్ట్ చేస్తున్నాడంటే గట్టిగానే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. సో ఇది ఒక గట్టి హైప్ అవుతుంది. ఇంకా మూవీ మీద ఇంకా బాగా హైప్ పెంచిందంటే ఓజీ గ్లిమ్స్ భయ్య. 2 years బ్యాక్ వచ్చింది అనుకుంటా, ఐ థింక్ సో. ఆ గ్లిమ్స్ ఒక ఎత్తు అయితే దాని వెనకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొక ఎత్తు. తెలుసుగా అందరికి ఎవరో రీజన్, తమన్ మామ. ఆబ్వియస్లీ ఇప్పుడు మూవీకి ఎంత హైప్ ఉందంటే, ఎంత పెరిగిందంటే ఇంకా బాగా కారణం తమన్ మామ అనే చెప్పాలి. దించిన ప్రతిదీ సిక్సర్ కొట్టాడు భయ్య, అందులో డౌటే లేదు అసలు. 5 star దించారు, బ్లాక్ బస్టర్ అంతే. దాని తర్వాత గన్స్ అండ్ రోజెస్ కానీ, ట్రాన్స్ ఆఫ్ ఓమీ కానీ, ప్రతిదీ కూడా సువ్వి సాంగ్ కానీ ఏది మిస్ అవ్వలేదు భయ్య. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు ప్రతి మ్యూజిక్ కూడా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న మ్యూజిక్ ని ప్రెజెంట్ చేశాడు. జాపనీస్ థీమ్స్ ఇదంతా మిక్స్ చేసుకుంటూ కూడా. సో అందుకే గట్టిగా హైప్ పెరిగిపోయింది. అక్కడ కూడా తగ్గట్లే ఇంకా వచ్చిన పోస్టర్స్, గ్లిమ్స్ అన్ని బాగా హైప్ పెంచేసాయి, బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఓజీ ఈ బజ్ అయితే గట్టి క్రియేట్ అయిపోయింది. సో అందుకే ఇంత వైబ్ క్రియేట్ అయిన మూవీకి మనం గట్టిగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. బట్ అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏమవుతుందో మనం రీసెంట్ చాలా పెద్ద మూవీస్ లో చూసాం. వచ్చిన పెద్ద మూవీస్ అన్ని కూడా హైప్ వల్ల గట్టిగానే ఫెయిల్ అయ్యాయి, అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. సో అందుకనే మనం అయితే ఈ వీడియోలో ఓజీ మూవీకి హైప్ అయితే తగ్గించుకుందాం అయ్యా. సో అందులో మనం చేసుకోవాల్సిన ఫస్ట్ వే ఏంటంటే రియాలిటీ చెక్. రీసెంట్ ట్రెండ్స్ చూసినట్లయితే చాలా బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్స్ హైప్ గట్టిగా పెంచుకున్న ఈ మూవీస్ కి అవేమో ఫ్లాప్ అయ్యి గట్టిగా బాగా డిసప్పాయింట్ అయ్యారు. కంటెంట్ వీక్ అయితే హైప్ కూడా హెల్ప్ చేయదు భయ్యా. చెప్తున్నాగా కంటెంట్ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ లో వచ్చిన సూపర్ హైప్డ్ ఫిల్మ్స్ మీరు చూసిందే. ఎగ్జాంపుల్ చెప్తా, పర్లేదు ఎవడేమనుకున్నా కానీ కూలీ. ఆబ్వియస్లీ నాకు నచ్చింది మూవీ, బట్ దానికి ఉన్న హైప్ కి చాలా మంది సాటిస్ఫై అవ్వలేదు. సో షెట్కి వెళ్ళిపోయింది మూవీ. ఓపెనింగ్ వీకెండ్ క్రౌడ్ కనుక మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చి నెగిటివ్ రివ్యూస్ వస్తాయి, ఆడియన్స్ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న సో కాల్డ్ సొసైటీలో ఎవరినైనా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అండ్ వాళ్ళ మీద మీ ఫీలింగ్స్ కూడా ఈజీగా రుద్దచ్చు భయ్య. ఎందుకంటే సోషల్ మీడియా ఆ పవర్ అలా ఉంది. మూవీ వస్తుందంటే ఒక పెద్ద స్టార్ గానీ, బిగ్ స్టార్ గానీ, ఒక బిగ్ డైరెక్టర్ మూవీ గానీ వస్తుందంటే అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మొదలెడతారు భయ్య. ఎగ్జాంపుల్ మనల్ని తీసుకోండి, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, మీమ్ పేజెస్ కానీ హైప్ మొదలెడతాయి. ఏంటి ఈ రేంజ్ లో ఉండబోతుంది, ఈ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి సూపర్ హైప్ అయితే తీసుకొస్తారు. బట్ అండ్ ఆఫ్టర్ తర్వాత టీజర్ కట్స్ వస్తాయి, ఓ లేపి పాడేస్తారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్స్ కానీ ఏ సాంగ్స్ వచ్చినా, పోస్టర్స్ వచ్చినా లేపుతూనే ఉంటారు. లాస్ట్ ట్రైలర్ కట్ అయితే వస్తుంది. అది లేపినంత ఉండదు. ఎందుకు, మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో గట్టిగా హైప్ ఎక్కించుకున్నారు. వాడెవడో హైప్ లేపుతుంటే మీరు దానికి మ్యానిపులేట్ అయిపోయి మీరు మీ ఫీలింగ్స్ అని పక్కనెట్టి ఆ హైప్ కి బాగా అలవాటు అయిపోయి మీరు కూడా ఫీలింగ్స్ గట్టిగా పెంచుకుంటారు. అట్ లాస్ట్ ట్రైలర్ వచ్చిన తర్వాత అది అంత ఉండదు. డైరెక్టర్ ఏ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాడో ట్రైలర్ లో అదే చూపిస్తారు ఆబ్వియస్లీ. ఎందుకంటే జనాలకి కంటెంట్ కన్వే అవ్వాలి, వాళ్ళకి మేము ఇది చూపించబోతున్నాం మూవీలో అని చెప్పేసి వాళ్ళు బాగానే ప్లాన్ చేస్తారు. కానీ వన్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ యూట్యూబర్స్ కానీ, మీమ్ పేజెస్ కానీ ప్రతి ఒక్కరు ఏం మొదలెడతారంటే అండర్ ప్లే చేస్తున్నారా, అన్ని థియేటర్ లోనే అంటారా,
సరే సరే చూసుకుందాం అన్నట్టుగా ప్లాన్ చేస్తారు. మీరేం చేస్తారు, అది గుడ్డిగా నమ్మేస్తారు. అక్కడ అండర్ ప్లే చేయడానికి అన్ని థియేటర్ లోనే చూపిద్దాం, ట్రైలర్ లో అన్ని దాచేద్దాం అన్నాడు. ఇంకా ఏం ఉండదు అక్కడ. ట్రైలర్ లో ఏది చూపించారు అది ఉంటది. మీరు ఎగ్జాంపుల్ కూలీయే తీసుకోండి. కూలీ ట్రైలర్ లో ఏం చూపిస్తారు, ఒక రెవెంజ్ స్టోరీ చూపెడతారు. ప్రతి ఒక్కటి ఏమన్నారు, సైంటిఫిక్ అన్నారు, స్కైఫై అన్నారు, అండర్ ప్లే చేస్తున్నాం అన్నారు, అన్ని థియేటర్ లోనే అన్నారు. తెర చూస్తే ఏముంది, సేమ్ ట్రైలర్ లో ఏది చూసారో అదే ఉంది. అదే చెప్తున్నా భయ్య, ట్రైలర్ వచ్చిన తర్వాత అండర్ ప్లే చేశారు, అందుకే మొత్తం థియేటర్ లోనే ఉంటుంది, హైప్ అలాగే పెంచుకుందాం అన్న ఆప్షన్స్ అయితే పెట్టుకోవద్దు. ట్రైలర్ లో ఏది ఉందో అదే ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు ఇన్ కేసు నెక్స్ట్ ఓజీ ట్రైలర్ వచ్చేసి సిప్నోసిస్ మన అందరం మాట్లాడుకునేది, ఓజీ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాడు, తర్వాత 10 years తర్వాత మళ్ళీ వస్తాడు, దాని తర్వాత ఓజీ వర్సెస్ ఓమి ఫైట్ అయితే ఉంటుంది, ఇది మనకి తెలిసింది. సో ట్రైలర్ లో అదే చూపిస్తే అదే పెట్టుకుని వెళ్ళండి. మీరు ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు అనుకో, అక్కడ ఉండదు. మనం అనవసరంగా హైప్ ఎందుకు పెంచుకోవాలి చెప్పండి, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తాను నేనైతే దాని గురించి. సో యూట్యూబర్స్ కానీ రివ్యూవర్స్ కానీ కంటెంట్ క్రియేట్ చేసే ఎవరన్నా సరే గానీ హైప్ పెంచితే మాత్రం పెంచుకోవద్దు భయ్యా. నీకు అనిపిస్తే పెంచుకో, లేదంటే లేదు. వాళ్ళేదో ఫిల్మ్ అనాలిసిస్ అని, ట్రైలర్ అనాలిసిస్ అని 1.5x లో పెట్టి చూడండి, ఈ డీటెయిల్స్ గమనించారా, ఇలాంటి వీడియోస్ అన్ని వ్యూస్ కోసం చేస్తారు భయ్యా. మీరు అవన్నీ పట్టించుకుని వాళ్ళు చెప్పి సోదంతా విని మీరు హైప్ పెంచుకున్నారనుకో, మీ ఫీలింగ్స్ షెడ్కి వెళ్తాయి, అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు, అనవసరంగా లేనిపోని హైప్ ఎక్కించుకుంటారు అనమాట. సో అలాంటివి ఏవి కూడా ఓజీకి పెట్టుకోకండి. వన్స్ ఈవినింగ్ నాకు తెలిసి ట్రైలర్ వచ్చేస్తుంది. సో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అదే చూసుకోండి. ఇంకా అదే ఫీలింగ్ మెయిన్. నీకు యావరేజ్ అనిపించిందా ట్రైలర్, ఓకే అదే ఫీలింగ్ తో మూవీకి వెళ్ళు. అంతేగాని ఇంకెవరెవరో ఏదో చెప్పారు, ట్రైలర్ కావాలని అండర్ ప్లే చేశారు, సినిమాలో చాలా ఉంటుందని ఎవడో చెప్తాడు, నువ్వు అది నమ్మి వెళ్ళావు అనుకో షెడ్కి వెళ్తావు. సో ఖచ్చితంగా ట్రైలర్ యావరేజ్ ఉంటే యావరేజ్ ఫీలింగ్స్ వెళ్ళండి, హైప్ ఖచ్చితంగా తగ్గుద్ది ఆటోమేటిక్ గా. ఇంకా మూవీలో కూడా కంటెంట్ మ్యాటర్స్. ఆ కంటెంట్ ని సుజిత్ ఎంత వరకు తీసుకొస్తాడు అనేది మనం చెప్పలేం భయ్య. ఎందుకంటే ఆయన తీసింది 2 మూవీస్, స్టోరీస్ పరంగా 2 కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. రన్ రాజర్ అని అయితే ఆబ్వియస్లీ ట్విస్ట్లు ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే అదిరిపోద్ది స్టోరీ పరంగా. బట్ సాహోకి ఏం ప్రాబ్లం వచ్చింది, ఆ స్టోరీయే ప్రాబ్లం వచ్చింది, అంతకు ఉండదు. బట్ వే ఆఫ్ టేకింగ్ మాత్రం అదిరిపోద్ది. సో సుజిత్ ఈసారి ఓజీకి ఏం చేస్తాడంటే, నేనైతే ఖచ్చితంగా చెప్తా, విజువల్ అండ్ గ్రాండియర్ అయితే అదిరిపోద్ది భయ్య. ద వే ఆఫ్ టేకింగ్ అన్నది సుజిత్ అయితే అదరగొడతాడు. ఎందుకంటే చాలా కేర్ తీసుకున్నారు డీటెయిలింగ్ పరంగా కానీ, ఆ విజువల్స్ పరంగా కానీ, అందులో అయితే డౌట్ లేదు, ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. బట్ స్టోరీ పరంగా హోప్స్ పెట్టుకోకండి, అది చెప్పలేం. సుజిత్ ని మరీ గుడ్డిగా నమ్మేద్దు. ఇన్ కేస్ స్టోరీ అదిరిపోయి హిట్ అవుతే ఆబ్వియస్లీ మనకన్నా హ్యాపీ పర్సన్ ఇంకెవరు ఉండరు, అది జరగాలని కోరుకుంటాం మనం. కాకపోతే అది జరుగుద్ది అని ముందే డిసైడ్ అయ్యి వెళ్ళడం తప్పని నేను అంటున్నా. సో చాలా తక్కువ పెట్టుకోండి. ఆ కంటెంట్ ఎంతగా క్లిక్ అయితే అంత మంచిది, ట్విస్ట్ల పరంగా కానీ ఏదైనా సరే కానీ. సో ఆ హైప్ ని బిల్డ్ చేసుకునే ముందు కంటెంట్ ఉంటుందా లేదన్న మ్యాటర్ కూడా మీరు గుర్తించుకోండి భయ్యా. అండ్ ఒకటి ఏంటంటే, డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఏ డైరెక్టర్ కన్నా ఫ్లాప్ పడుద్ది. రీసెంట్ గా వచ్చిన చాలా పెద్ద డైరెక్టర్లు అయితే గట్టిగానే ఫ్లాప్స్ ఇచ్చారు. ఏంటి ప్రామిసింగ్ కంటెంట్ ఉన్న డైరెక్టర్ కూడా ఫ్లాప్స్ ఇచ్చారు. అలాంటిది మీరు జస్ట్ 2 movies తీసిన డైరెక్టర్ మీద ఫుల్ గా భారం వేయొద్దు. ఆయన ఒక ఫ్యాన్ గా ఒక మూవీ తీద్దాం అనుకున్నాడు. సో ఫ్యాన్స్ కుండే స్టఫ్ గట్టిగా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మితే కనుక మీరు ఫీలింగ్స్ ని అట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఏ డైరెక్టర్ అన్నా చెప్పలేం భయ్య, అది ఫ్లాప్ ఇవ్వచ్చు. ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చితే మనకు నచ్చకపోవచ్చు, ఒపీనియన్స్ చాలా మారచ్చు. సో అందుకే ఇది గుడ్డిగా నమ్ముకోవద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సినిమాటిక్ యూనివర్స్ అని, లేదంటే మూవీ లింక్ ఏమన్నా ఉందా, లేదా క్యామియోస్ ఏమన్నా ఉంటాయా, ఇలాంటి హైపులు కూడా ఏమీ పెట్టుకోవద్దు భయ్య, అనవసరం అని చెప్తాను నేనైతే. మెయిన్ గా సినిమాటిక్ యూనివర్స్ కానీ క్రాస్ ఓవర్స్ కానీ, సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తే చాలా మంది ఎందుకు అనవసరం అని వాళ్ళైతే తిడతారు. ఇంకొంతమంది ప్లాన్ చేయకపోతే, ప్లాన్ చేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా అని చెప్పి కొంతమంది ఆడియన్స్ తిడతారు. సో నేనేమంటానంటే, ఒక ఒరిజినల్ ఫిల్మ్, స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దేనికైనా సరే గానీ. ఎందుకంటే సాహోకి ఎటువంటి లింక్స్ పెట్టడానికి అవకాశం లేదు భయ్య. ఎందుకంటే అది ఒక డిఫరెంట్ టైమ్ లైన్ ఇయర్స్ లో నడుస్తుంటుంది, సాహో అన్నది కూడా డిఫరెంట్ టైమ్ లైన్ ఇయర్స్. దానికి దీనికి మ్యాచ్ చేయడం అన్నది చాలా కష్టం. ఇన్ కేస్ బలవంతంగా మ్యాచ్ చేసే ఉద్దేశం ఉంటే గనక మీకు ఓజీలో ప్రభాస్ కనిపించడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ టైం లైన్ పరంగా. సో అందుకనే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇన్ కేస్ మీరు లింక్స్ ఉంటాయని పెట్టుకుంటే కనుక అది మీ కర్మ అని చెప్తాను నేనైతే. ఒకవేళ ఉంటే మీరు ఆ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, లేదంటే లేదు. అంతేగాని ఉండకపోతే డిసప్పాయింట్ అయ్యి స్టేజ్ కి మీరు హైప్ పెట్టుకోవద్దని నేను అంటున్నా. లేకపోతే సర్లే లేదు వాళ్ళు ప్లాన్ చేసుకోలేదన్నా ఈజీ తీసుకోండి. అదే ఆ కనెక్షన్ లేకపోతే సినిమా షెడ్కి వెళ్ళిపోద్ది, కనెక్షన్ ఉంటే సినిమా హిట్ అయిపోద్ది, అలాంటి ఆప్షన్స్ పెట్టుకోవద్దు. లాస్ట్ టైం కూలీ కూడా అలాగే చేశారు. లోకేష్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు ఇది స్టాండ్ అలోన్ మూవీ రా, ఎల్సీయూ కనెక్షన్ లేదురా అని చెప్పేసి. బట్ ఎవరు నమ్మలేదు భయ్య. చివరి వరకు కూడా రిలీజ్ అయ్యే ముందు రోజు కూడా కూలీకి ట్వీట్ కూడా పెట్టాడు లోకి మామ, ఒక అఫీషియల్ గా నోటే వదిలేడు ఎల్సీయూ కనెక్షన్ లేదని చెప్పి. అయినా నమ్మలేదు భయ్య చాలా మంది. స్టిల్ అప్పటికి ఓకే కావాలనే ఫేక్ చేస్తున్నారు, ఉంటది ఎల్సీయూ కనెక్షన్ అని చెప్పేసి. ఆఫ్టర్ రివ్యూస్ వచ్చిన తర్వాత ఏమైంది, ఎల్సీయూ కనెక్షన్ లేదు కాబట్టి సినిమా షెడ్కి వెళ్ళింది అన్నారు. అదేం లాజిక్ నాకు అసలు అర్థం కాలేదు.
అండ్ కొన్ని మూవీస్ కూడా లియోకి చూసుకుంటే ఎల్సీయూ కనెక్షన్ పెట్టినప్పుడు ఏమైంది, అనవసరంగా బలవంతంగా ఇరికించారని చెప్పేసి అన్నారు. ఏదన్నా ఆడియన్స్ మిక్స్డ్ ఉంటుంది భయ్య, ఎవరి ఒపీనియన్ వాళ్ళు అలా ఉండరు, ఈజీగా మ్యానిపులేట్ అయిపోయి బ్యాచ్ అనమాట ప్రెసెంట్ ఉన్న సోషల్ మీడియా వల్ల. సో అందుకే చెప్తున్నా, కనెక్షన్స్ కోసం, యూనివర్సల్ కోసం, మూవీ లింక్స్ కోసం, క్యామియోస్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాంటి అనవసరమైన హైప్ క్రియేట్ చేసుకోవద్దు. బాగుందనుకో మీరు విజిల్ వర్తి మూమెంట్స్ చేసుకోండి, థియేటర్ లో ఎంజాయ్ చేయండి, సిట్ అయిపోద్ది సినిమా. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మీ ఫీలింగ్ అక్కడ స్క్రీన్ మీద కనిపించకపోతే అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు. సో ట్రైలర్ చూసి ఏది డిసైడ్ అవుతారో అదే మైండ్ తో వెళ్ళండి. మేము హైప్ లేపుకుంటాం, మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుకుంటాం, వాళ్ళతో డిస్కషన్ చేస్తాం, గట్టిగానే హైప్ ఉంది మాకు కూడా. బట్ వన్స్ థియేటర్ కి వెళ్ళేసరికి మా హైప్ అంతా జీరో ఉంటది భయ్య. నేను లిటరల్లీ జీరో పెట్టుకుంటా, ఎందుకంటే ట్రైలర్ చూసి వెళ్తాం కాబట్టి. ట్రైలర్ లో ఏదో ఉందో అదే ఉంటుంది మూవీలో. సో అందుకే నేను మాక్సిమం ఎక్కువ మూవీస్ కి సాటిస్ఫై అవుతా. అండ్ ఓకే, ఎంటర్టైనింగ్ పర్పస్ గా కానీ, రొటీన్ గా పర్పస్ కానీ కొత్త గొప్ప సాటిస్ఫై అయ్యేది. బట్ మీరు వన్స్ హైప్ బాగా ఎక్కువ లెవెల్లో పెట్టుకున్నారంటే మూవీ నార్మల్ గా ఉన్నా సరే గానీ, యావరేజ్ గా ఉన్నా సరే గానీ మీరు రాడ్ అని అంటారు. ఎందుకంటే మీ హైప్ కి దరిదాపులు కూడా రీచ్ అవుతాం మూవీ. ఎందుకంటే మీరు పెట్టుకున్న హైప్లు అలా ఉంటాయి. మీరు పెట్టుకున్న హైప్స్ తగ్గించుకుంటే బెస్ట్. అలా అంటావేంటి బ్రో, మరి మేము డబ్బులు పెడుతున్నాం, మేము హైప్ పెంచుకోద్దా అంటే ఎవడో పెంచుకోమన్నాడు భయ్యా నిన్ను. నువ్వు పెట్టి డబ్బులు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుదాం అనుకుంటే ఎల్లు. నువ్వు హైప్ పెంచేసుకొని, నువ్వు డబ్బులు పెట్టేసుకొని, నీ డబ్బులకి న్యాయం చేయలేదు, నీ డబ్బులకి హైప్ సరిపోలేదంటే అది తప్పు. న్యాయం చేయలేదు అన్నది ఓకే, కానీ నా హైప్ కి సాటిస్ఫై చేయలేదంటే అది తప్పు భయ్య. నీ హైప్ ఎలా ఉందో వాళ్ళకి తెలియదు కదా, డైరెక్టర్ కి, హీరోకి. వాళ్ళ హైప్ ఎలా ఉంటుందో వాళ్ళు చూసుకుని సినిమా తీస్తారు. నీ హైప్ ఎలా ఉందని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు, వాళ్ళు సాటిస్ఫై చేయలేరు కూడా. సో ఆబ్వియస్లీ మనీ పెట్టడం, మనీ పెట్టకపోవడం అన్నది అది మన చేతుల్లో ఉంటది భయ్య. చాలా మంది అంటుంటారు ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ ప్రోడక్ట్ అని చెప్పేసి, నేను కూడా అలాగే అంటాను. ఆబ్వియస్లీ ఇక ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్ కావాలనుకుంటే మనం డబ్బులు పెట్టుకుంటాం. నేనన్నా అంతే, మీరన్నా అంతే, ఎవరన్నా అంతే. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ హిట్ అవుద్ది. నచ్చకపోయింది అనుకో, రివ్యూస్ వేసుకుంటాం, లేదంటే కామెంట్స్ వేసుకుంటాం, లేదా డైరెక్టర్ హీరోని తిట్టుకుంటాం. అయిపోయింది అక్కడతో. దానికి మించి దాన్ని మనం క్యారీ చేసుకుంటే వెళ్ళాం కదా, ఫీలింగ్ ని బాలేదని చెప్పేసి. అందుకే చెప్తున్నా, ఎంత పెద్ద మూవీ వచ్చినా సరే కానీ హైప్ తగ్గించుకునే పెట్టుకోండి. ఆబ్వియస్లీ మీరు సాటిస్ఫై అవుతారు, అందరూ సాటిస్ఫై అవుతారు. అప్పటికి హైప్ తగ్గించుకున్నా మీ ఫీలింగ్ సాటిస్ఫై అవ్వలేదంటే ఆ మూవీ చాలా ఘోరంగా ఉందని అర్థం. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా బట్ వన్స్ ఒకటి మాత్రం చెప్తా, యూట్యూబర్స్ కానీ, మేమ్ పేజెస్ కానీ, ఎవరైనా సరే కానీ హైప్ పెంచుకుందాం, అనాలిసిస్ వీడియోస్, బ్రేక్ డౌన్లు, 1.5x ఈ డీటెయిల్స్ గమనించారా? ఆ డీటెయిల్స్ డైరెక్టర్ కూడా గమనిస్తాడు లేదో డౌటే భయ్యా. యూట్యూబర్లు గమనించి అంతలాగా నాకు అది చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. మనం అలాంటి వీడియోలు కూడా ఇప్పటిదాకా చేయలేదు, ఎందుకంటే అవసరం లేదని చెప్తాను నేను. అలాంటి హైప్ ఎక్కించుకుందాం, ఎలాంటి పాయింట్స్ అయితే అన్నిటిని పక్కన పెట్టేసుకోండి. హైప్ అవసరం లేదు మీకు. ఆబ్వియస్లీ ఓజీ అంటే లిటరల్లీ దిస్ ఇయర్ అనే కాదు, మాక్సిమం ఇప్పటిదాకా నేను ఎంత హైప్ ఉన్న మూవీ నేను అసలు చూడలేదు. ఓవర్ హైప్ ఉంది, చాలా హైప్ ఉంది. అందుకే వీడియో పెడుతున్నా, లేకపోతే నేను ఏ మూవీకి కూడా రిలీజ్ కు ముందు ఒక వీడియో పెట్టింది లేదు. లాస్ట్ టైం సరిపోదా శనివారంకి పెట్టినట్టున్నా, అప్పుడు దానికి అంత హైప్ ఉంది కాబట్టి, మరి ఓజీకి ఉన్నంత కాదు, బట్ ఆ టైంలో దానికి హైప్ చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి దానికి ఒక వీడియో పెట్టా. సో మళ్ళీ ఇదే పెట్టడం. సో హైప్ తగ్గించుకోండి, నార్మల్ గా మైండ్ సెట్ తెల్లండి. పవన్ కళ్యాణ్ గారిని చాలా కాలం తర్వాత ఒక ఒరిజినల్ స్టోరీలో, అది కూడా ఒక గ్యాంగ్స్టర్ గా చూడబోతున్నాం. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి, మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి. స్టోరీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉండాలని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. చెప్పలేము, అది మన చేతుల్లో లేదు. ఆయన అలా కుక్ చేశారు ఏమో ఎవరికీ తెలియదు, సుజిత్ గారు. సో హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. మీరు ఏదేదో ఊహించుకుని వెళ్ళొద్దు. ఓకే, అది భయ్య వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈవినింగ్ ఓజీ ట్రైలర్ వస్తుంది, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నేను పోల్ పెడతా, అక్కడ మీ ఒపీనియన్స్ చెప్పేసుకోండి కామెంట్స్ లో కూడా. ఎలాంటి కంటెంట్ మనం ఇంకా చేద్దాము, నచ్చింది భయ్య ఈ వీడియో అనుకుంటే చెప్పండి భయ్య, నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇలాంటి వీడియోస్ అన్ని కూడా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.